మంచి స్ట్రాంగ్ కంటెస్ట్ కంటారు అమ్మాయి. ఎవరు ఇష్టం లేదు? ఎవరంటే ప్రెసెంట్ అయితే ఆయిషా లేదు. ఆయిషా ఫేవరెట్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తది. కానీ శ్రీజ రీఎంట్రీ ఉండదు. ఉండదు. వస్తే ఇంకా ఆయిషా శ్రీజకి అయితే పెద్ద రచ్చ అవుతుంది కదా. ఇంకా శ్రీజ ప్లేస్ లో ఆయిషా వచ్చేసింది కదా. పడిపోయింది బట్ వస్తది. మొన్న నామినేషన్ లో ఇచ్చి పడేసింది కదా, క్లాప్స్ తో 2 క్లాప్స్ అని చెప్పేసి. బాగుంటది తనుజ, ఏం కాదు బట్ విన్నర్ అవ్వదు. టాప్ 5 లో ఉంటది బట్ విన్నర్ అవ్వదు. ఇప్పుడు స్ట్రాంగ్ అయితే గౌరవ్ నిఖిల్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళిద్దరి మధ్యలోనే విన్నింగ్ ఉంటుంది. లేడీకి ఫస్ట్ టైటిల్ ఎవరు ఇచ్చినా తనుజ అంతవరకు పోదు. ఇమాన్యుయల్ కూడా ఓకే లేదు, కొంచెం నెగిటివిటీ కూడా ఉంది కదా. ఎందుకంటే ఇప్పుడు భరణి తన వల్లనే కదా ఎలిమినేట్ అయినాడు, కొంచెం బాండ్ పెట్టుకోని వల్లనే కదా ఎలిమినేట్ అయినాడు. దివ్య ఇప్పుడు అసలు మొన్న భరణికి కొంచెం వాడు కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుండే, పక్క దివ్యని ఎలిమినేట్ అయిపోతుండే కదా. దివ్యనే అనుకున్నాం అంటే కొంచెం స్ట్రాంగ్ బాండ్స్ పెట్టుకోవడం వల్ల వాడి పైన వాడు గేమ్ ఫోకస్ చేయలేకపోయినాడు. ఇద్దరే తప్పే ఉంది బట్ ఏంటికంటే వాడికి సోషల్ మీడియా పక్కాగా ఉంది. అవుతాడు బట్ అతనికి అర్థం కాలేదు అప్పుడు హౌస్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు బయటకు వచ్చినాక అర్థమైంది కదా. దివ్వల మాదిరి ఫస్ట్ లో 1 వీక్ బాగుతుంది అనుకున్నాం బట్ ఓకే. బట్ ఈ వీక్ చిట్టి పికిల్స్ పోతుంది. గేమ్ బట్ కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది, ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంది బట్ మెంటల్ గా ఏం లేదు. వాళ్ళకి చెప్పడం డెమోన్ పవన్ కి శ్రీజకి ఎంత రితుకి ఎంత గొడవ పెట్టింది, వాళ్ళు బాగున్నారు ఫస్ట్. సరే వాళ్ళకి బాండ్ ఉండొచ్చు బట్ బయట కావాలని వాళ్ళ వల్ల ఎంత స్ప్రెడ్ అయిపోయింది కదా. స్ట్రాంగ్ ప్లేయర్, ఫేవరెట్, కమిడియన్ లో బెటర్. లేదులే అంటే తనుజ మొన్న హైపరాజ్ వచ్చి వెళ్ళిన తర్వాత తనుజని అందరూ టార్గెట్ చేశారు. అవును తనుజ వెళ్ళది, టాప్ 5 లో ఉంటది. లాస్ట్ ప్రియాంక జైన్ ఉంది కదా, అంతే, తర్వాతకి ఉంటది. ఏం కాదు, సంజనకి బాగుంది, ఏం కాదు. చిట్టి పికిల్స్ రమ్య చాలా నెగిటివిటీ వచ్చింది ఆమెకి. రావడమే గొడవలు స్టార్ట్ చేసింది కదా. ఫిల్టర్లు ఉంది బయట, అసలు బయట ఏం లేదు కదా. ఇన్స్టాలో మంచి మంచి ఫిల్టర్స్ వేసి నడిపించింది, బయట ఏమీ లేదు కదా. అంతే. ఏమనుకో సుమన్ శెట్టి అంటే మామూలు ఉంటది బట్ విన్నర్ అవ్వడు అంతే. లేదు ఎవ్వరు అట్లా ఎట్లా ఇస్తారు, ఇవ్వరు. అంత స్ట్రాంగ్ కాదు ఆయన, మామూలు స్ట్రాంగ్ అంత స్ట్రాంగ్ కాదు కదా. ఇప్పుడు గౌరవ్ కి నిఖిల్ కి వీళ్ళ గేమ్స్ పెడితే సుమన్ శెట్టి పక్క పోతాడు. మొన్న గేమ్ అయింది కదా, ఒకవేళ సుమన్ శెట్టిని తీసుకుంటే పక్క అయిపోతుండే కదా. మరి నాకు తెలిసి నిఖిల్ నా ఫేవరెట్ కంటెస్ట్. నిఖిల్ గౌరవ్ వాళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్స్. యాజ్ లైక్ ఏం అప్పుడు ఎవరికి తెలుగు వచ్చింది ఏమైనా టాప్ 5 లోకి వెళ్ళినాడు. ఇప్పుడు స్ట్రాంగ్ ట్రై చేస్తున్నాడు కదా, ఇంకా ట్రై చేస్తున్నాడు కొంచెం కొంచెం. లవ్ ట్రాక్ నడిపిస్తుంది అంతే. రితు నడిపిస్తుంది కదా నిన్నటి నుండి, మళ్ళీ వెంట పడుతుంది కదా. డెమోన్ పవన్ కి ఇండైరెక్ట్ గా మొన్న ఇచ్చినాడు కదా రూమ్ లో, కొంచెం వాడు చేస్తున్నాడు బట్ రితు ముందుకు వెళ్తుంది. ఇంకా జస్ట్ లవ్ ట్రాకే అనుకుంటున్నా. రితు వెంట పడుతుంది. లాస్ట్ వాళ్ళ విష్ణుప్రియ ఫ్రెండ్స్ కదా, దానిలాగా ముందుకు పోతుంది. స్ట్రాంగ్ ప్లేయరే కానీ కొన్ని విషయాలలో దూల తీసుకుంటున్నాడు కావాలని. 50-50 ఉంది, కొంచెం తనుజతోనే ఉంది బయట, ఇంకెవరి వాళ్ళతో లేదు. అంతేం లేదులే, వాడు ఏదో అట్లా స్ప్రెడ్ చేశారులే కానీ అంతేం లేదు. అదేం లేదు అసలు. మాధురి రమ్య వల్ల అసలు అది ఏమీ లేదు. ఆయిషా వల్ల కొంచెం ఫైర్ వచ్చింది, కాకపోతే ఏం కాదు ఉంటది. అది ఆమె పోతే బిగ్ బాస్ ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా ఇస్తే బాగుంటది బట్ ఇవ్వదు. వైల్డ్ కార్డ్ వస్తే శ్రీజ వస్తే మామూలుగా ఉండదు. శ్రీజ దివ్వల మాదిరి వర్సెస్ బాగుంటది కానీ
నా రైతు బిడ్డతో పోలుస్తున్నారు కావాలని సెంటిమెంటల్ గేమ్ స- ఆడుతున్నారు. ఆ, ఈ మధ్య మొన్న వైట్ కార్డ్స్ వచ్చిన తర్వాతకి నార్మల్ వచ్చిన వాళ్ళకి భయపడిపోయింది. ఎందుకంటే గౌరవ్, నిఖిల్ వీళ్ళంతా స్ట్రాంగ్ ఉన్నారు, అందరికి భయం అయిపోయింది, చాలా భయపడ్డారు. ఈ వీక్ ఫైనల్ ఎవరుంటారు ఎలిమినేషన్? చిట్టి పికిల్స్ ఎలిమినేషన్. చెప్పండి ఎలా ఉంది బిగ్ బాస్? బాగుందన్న, రోజు చూస్తున్నాం, చాలా బాగుంది. ట్విస్టులు మీద ట్విస్టులు అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతున్నాయి అన్ని. ఎవరు బాగా ఆడుతున్నారు? అందరు బాగానే ఆడుతుండ్రు. కొంతమంది ఆటల కంటే మాటలు ఎక్కువ అవుతున్నాయి. కొంతమంది బాగా ఆడుతుండ్రు, కొంతమంది అలా ఉంది. ఏది జరిగిన ఎంటర్టైన్మెంట్ చేస్తుండ్రు. ఫస్ట్ ఆడటం చేతనే వాళ్ళు ఆడి సైలెంట్ గా ఉంటుండ్రు. ఆట విషయంలో చేత కాని వాళ్ళు గొడవలు పడి కనిపిస్తుండ్రు స్క్రీన్ మీద. ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తారు? ఇమాన్యుయల్ అన్న ఫస్ట్ నుంచి ఉన్నదే కదా. ఇమాన్యుయల్ అన్న, రీతు గారు కూడా పర్లేదు ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఫైర్ అయ్యే టైంలో ఫైర్ అవుతారు, ఎంటర్టైన్మెంట్ విషయంలో ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఇట్లా ఇట్లా కొంతమంది సమ్ పర్సన్స్ ఉన్నారు. సంజన గారు కానివ్వండి, సంజన గారు కూడా ఏదోటి మాట్లాడి ఏదోటి ఎంటర్టైన్మెంట్ చేస్తారు. మాధురి గారు కూడా పర్లా ఈ వీక్ బాగా మారింది, ఎంటర్టైన్మెంట్ ఉంది. ఎవరైనా సెటిల్ లేసిన ఏమన్నా అన్నా కానీ పట్టించుకోవట్లా. గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మొన్న టీం ఏదైతే ఉందో సంజన గారి టీం, మాధురి గారి టీము, మాధురి గారు గెలిచారు. ఫోకస్ పెట్టారు, ఆ గేమ్ లో ఎంటర్టైన్మెంట్ చేశారు. సెటిల్ లేసిన పట్టించుకోలేదు, చిన్న చిన్న గొడవలైనా తగ్గారు, లాస్ట్ కి గెలిచారు. ఇప్పుడు మాధురి గారికి టైటిల్ గెలిచేంత సత్తా ఉందా? గెలిచే అవకాశాలు ఉన్నాయా? అది మనం చెప్పకూడదు, ముందు ముందు తెలుస్తుంది. ఆమె ఇట్లానే కంటిన్యూ అయితే గెలిచే వరకు తెలియదు కానీ టాప్ 5 వరకు అయితే వెళ్తారు, ఆడియన్స్ కి నచ్చి గేమ్ పరంగా ఫోకస్ చేస్తే. ఎందుకంటే ఫీమేల్స్ చాలా వరకు టాప్ 5 దాకా వెళ్ళిన సీజన్స్ ఉన్నాయి మొదటి సీజన్ నుంచి. కానీ గెలిచిన సీజన్ ఓటీటీ తప్పితే నార్మల్ బిగ్ బాస్ లో గెలవలేదు. ఓటీటీ ప్లాట్ఫామ్ లో బిందు మాధవి గెలిచారు, మిగతా ఫీమేల్ ఎవరు గెలవలేదు. టాప్ 5 దాకా అయితే వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఎవరైనా స్ట్రాంగ్ గా కరెక్ట్ గా ఆడితే. అలాగే చిట్టి పికిల్స్ ఎలా ఉంది గేమ్? రమ్య ఆమె ఈ 2-3 రోజులు తగ్గింది, సరిగ్గా కాని రాలా. టాస్క్ మొన్న ఇచ్చిన టాస్క్ కూడా సరిగ్గా కాలేదు, అమౌంట్ కూడా తక్కువ వచ్చాయి ఆమె కాడ. మొన్న వచ్చిన 2 రోజులు 3 రోజులు బాగా కానొచ్చారు, ఏది పడితే అది మాట్లాడారు, ఒక గేమ్ లో స్ట్రాంగ్ ఆడారు. కానీ ఈ వీక్ లో కొంచెం ఆట తగ్గింది. ఈ 3 రోజులు చూస్తూనే ఉన్నాం, గేమ్ సరిగ్గా లేదు ఆమెది. కొన్ని ఎంటర్టైన్మెంట్ విషయంలో కూడా ఏం మాట్లాడాల, సైలెంట్ గా ఉన్నారు. రాము రాథోడ్ కావచ్చు, లేకుంటే సుమన్ శెట్టి గారు కావచ్చు, వీళ్ళు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సుమన్ శెట్టి గారు చెప్పే పని లేదు, ఆయన పర్ఫార్మెన్స్ బాగుంటది, ఆయన గేమ్ పరంగా బాగానే ఆడతారు, ఆయన చెప్పే పని లేదు. ఆయనకి ఫ్యాన్స్ బాగా స్ట్రాంగ్ ఉన్నారు బయట, ఓట్లు బాగా వేస్తున్నారు. ఆయన కూడా ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా ఆయనకు వీలైనంత ఆట తీరు మాట తీరుతో ముందుకెళ్తున్నారు ఆయన. సో బిగ్ బాస్ అంతకుముందు అంటే పెద్ద హైప్ లేదని చెప్పేసి దివ్యల మాధురి గారిని, అలాగే చిట్టి పికిల్స్ ని వీళ్ళని వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకురావడం జరిగింది. సో వీళ్ళు వచ్చిన తర్వాత హైప్ పెరిగిందా, బజ్ వచ్చిందా? ముందకన్నా ఈసారి కాస్త ఎక్కువ టీఆర్పీ వస్తున్నాయా? హైప్ పెరిగిందని చెప్పాలి వాళ్ళు వచ్చిన తర్వాత. వాళ్ళు రాకముందు కూడా ఉంది, కాదంటలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ గా, అంటే టాక్ ఉంది బయట వాళ్ళు వస్తారని. వాళ్ళు వచ్చాక ఇంకా టాప్ లేపారు, బిగ్ బాస్ టాప్ లేపారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది వస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి పాజిటివ్ ఉండే వాళ్ళు ఉన్నారు, పాజిటివ్ ఎంత ఉందో వాళ్ళకి నెగిటివ్ గా ఎక్కువ ఉన్నారు బయట. మాధురి గారికి కావచ్చు, అలేఖ్య గారికి కావచ్చు. ఎందుకంటే వాళ్ళ మీద ఇష్యూస్ ఉన్నప్పుడు పబ్లిక్ చాలా ఫైర్ అయ్యారు. ఆ పరంగా కావచ్చు, ఎలా చూసుకున్నా వాళ్ళు రావటం వల్ల ఎక్కువ మంది చూశారు. ఇప్పటి వరకు గేమ్ చూసుకుంటే మీకు ఎవరు బాగా ఆడుతున్నట్టు అనిపిస్తుంది? నాకు ఇమాన్యుయల్ గారు బాగా ఆడుతున్నారు, రీతు చౌదరి గారు కూడా పర్లా, ఆమె కూడా బాగానే ఆడుతున్నారు. ఇంకా సుమన్ శెట్టి గారు, ఆయన ఎలా అన్నా కానీ ఆయన ఎలా ఉండాలో అలా ఉంటుండే, ఆయనకి వీలైనంత ఆయన పర్సనాలిటీకి తగ్గట్టు ఆడుతుండ్రు. అందుకని ఆయన్ని జడ్జ్ చేసే పని లేదు. సుమన్ శెట్టి గారు కూడా బాగానే ఆడతారు. వీళ్ళు టాప్ 5 దాకా కన్ఫామ్ వస్తారు. వీళ్ళు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? ఎలిమినేట్ అదే చెప్పలేకపోతున్నాయి, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ జరుగుతున్నాయి. శ్రీజదమ్ము గారు, భరణి గారు, వీళ్ళ ఎలిమినేషన్లు అన్ఎక్స్పెక్టెడ్ గా ఉంది. అంటే ఉంటారని అనుకున్నా కానీ ఎలిమినేట్ అయ్యారు, అందుకని చెప్పలేం ఎవరైతారో, కొంచెం కష్టమే. వీళ్ళిద్దరిది అన్ఫేర్ అంటారా? భరణి గారిది అన్ఫేర్ కాదని అనుకుంటున్నా. అంటే ఆయన ఎలిమినేట్ అవుతాడని అనుకోవాలా, ఆడియన్స్ అనుకోవాలా, నాగార్జున గారు కూడా అనుకోవాలా. శ్రీజ గారు మటుకు అన్ఫేరే. శ్రీజ గారు ఉండాలి, స్ట్రాంగ్ గా మాట్లాడతారు, టాస్క్లు ఆడతారు. భరణి గారు ఏంటంటే రిలేషన్ ముసుగులో ఉండిపోయి వాళ్ళ కూతుర్లను చూసుకోవడం సరిపోయింది, గేమ్స్ మీద ఫోకస్ చేయలేదు. అది ఆడియన్స్ చెప్తున్నారు బయట, నాగార్జున గారు చెప్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా ఆయన మార్చుకోవాలి, అదే విధంగా నడుచుకుంటారు. ఇప్పుడు బయటకు వెళ్ళిపోయారు, ఏం లేదు. సో ఇన్ని వారాల గేమ్ చూసాక సో గెలిచే సత్తా ఎవరికి ఉందని కనిపిస్తుంది? ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్ అండి, చెప్పలేము. మామూలుగా అయితే ఇమాయిల్ అని మొదటి నుంచి అనుకున్నా, కానీ మనకి ముందు నుంచి ఉన్న ఒక ఆలోచన అయితే ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు కమెడియన్స్ ఇంతవరకు కప్పు కొట్టినట్టు లేదు, మొదటి నుంచి అంతే ఉంది. పోయిన సీజన్ లో కూడా ఇదే జరిగింది. ఎంటర్టైన్మెంట్స్
ఎంటర్టైన్మెంట్ గానే చూస్తారు. టాప్ వరకు తీసుకెళ్ళరండి అని బాధపడ్డరు అంటే పోయిన సీజన్ లో. కానీ వాళ్ళు టాప్ 5 దాకా వచ్చారు. రోహిణి గారు కావచ్చు, ఇంకొక అన్న ఉంటాడు, అన్న కావచ్చు. వీళ్ళు కూడా టాప్ 5 దాకా రావచ్చు మేబీ. అంటే ఇంకా విన్నింగ్ అంటే చెప్పలేము. టాప్ 5 దాకా వస్తే తర్వాత చెప్పొచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. అన్ని అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతున్నాయి ఎలిమినేషన్లు అన్ని, అందుకని చెప్పలేము. బ్రో ఎలా నడుస్తుంది బిగ్ బాస్? ఏముంది బ్రో, అసలు బిగ్ బాస్ చెప్పాలంటే ఫస్ట్ లో బాగున్నది, మళ్ళీ నార్మల్ గా ఉంది. వైల్డ్ కార్డ్ ఎంటర్ వైల్డ్ ఫైర్ అయింది, ఆ తర్వాత మళ్ళీ తగ్గింది బ్రో. చెప్పాలంటే బర్నీ అన్న ఎలిమినేషన్ అనేది నాకు అన్ఫేర్ అనిపించింది బ్రో. బర్నీ అన్న ఎలిమినేషన్ అనేది ఎలిమినేషన్ కాదు చెప్పాలంటే, ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ అన్నట్టు, ఏదో వాళ్ళు చెప్తే వీళ్ళు విన్నట్టు అన్నట్టు అనిపించింది నాకైతే. బిగ్ బాస్ అయితే అన్ఫేర్ అనిపించింది ఎలిమినేషన్. సో తప్పు అలా చేయడం. ఒక పీక్స్ లో ఉన్న వ్యక్తి చెప్పాలంటే బర్నీ అన్న మంచి టాస్క్లు క్లియర్ చేసుకుంటూ కలుపుకుంటూ పోతున్నాడు అందరినీ. అంతే, అంటే ఆయన మీద నెగిటివ్ ఉండొచ్చు, కానీ అవతలతో పోలిస్తే కొంచెం చాలా పాజిటివ్ కదా ఆయన. సో అలాంటి వ్యక్తిని ఎలిమినేట్ చేయడం చాలా అన్ఫేర్. నిజంగా నాకైతే అన్సాటిస్ఫైడ్ అయితే అన్ఫేర్ అనుకుంటున్నా. అశుభం బిగ్ బాస్ ఇలాంటిది. అంటే ఎమోషనల్ అలా అంటే ఎమోషనల్ అంటే బ్రో ఒకటి చెప్తాడు బ్రో, ఇప్పుడు కంపేర్ చేసుకుంటే అందరితో పాటు ఈయన ఏం ఎలాంటి యాటిట్యూడ్ చూపించడం అలాంటివి ఏం చేయడు. అంటే పనికి మళ్ళీ మాట్లాడడం అలాంటివి ఏం చేయడు. సో మరి అలాంటి వ్యక్తిని ఎలిమినేట్ చేయడం కూడా బిగ్ బాస్ కి అసలు ఏదో ఫిక్సింగ్ లాగా, ఏదో స్క్రిప్ట్ లాగా అనిపించింది నాకైతే కొంచెం చెప్పాలంటే ఈ మధ్యలో. సో మళ్ళీ రీఎంట్రీ అంటున్నారు, మళ్ళీ తెస్తారో తెలియదు, నాకైతే తెలియదు. ఇప్పుడు గేమ్ లో ఉన్న వాళ్ళు మీకు బాగా ఇప్పుడున్న వాళ్ళలో నేను చెప్తున్నాను బ్రో, ఎన్ని వచ్చినా బిగ్ బాస్ కి లాస్ట్ వీళ్ళు ముగ్గురే ఉంటారు, ఒక ముగ్గురే ఉంటారు. వాళ్ళ ముగ్గురునే ఫైనల్ తీసుకొస్తారు. ఇదే బిగ్ బాస్ చెప్తున్నా చూడండి. ఒకటి వచ్చేసి తనుజ, ఒకటి సుమన్ శెట్టి, ఇంకోటి ఇమానుయల్. వీళ్ళ ముగ్గురే ఉంటారు ఫైనల్. ఇదే చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఫైనల్ వరకు వీళ్ళ ముగ్గురే వస్తారు. వీళ్ళ ముగ్గురులో డిసైడ్ చేస్తారు. వీళ్ళ ముగ్గురులో కూడా ఏదైనా తేడా కొడితే ఇమానుయల్ పక్క పోతాడు, తనుజాలో సుమన్ శెట్టిలోనే ఉంటారు విన్నర్. ఇంకా ఇదే ఫిక్స్ అయిపోండి. వాళ్ళిద్దరు జస్ట్ ఫైర్. వాళ్ళని కాసేపు ఉంటది బిగ్ బాస్ ఎంటర్టైన్ చేసేకి, వాళ్ళంతవరకే. వాళ్ళ స్ట్రాటజీలు ప్లే చేసుకుంటారు, కాసేపు సీరియస్ అవుతారు, కాసేపు కూల్ అవుతారు, వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళు వాడుకుంటారు, వెళ్ళిపోతారు. మధ్యలో కూడా వాళ్ళు ఎలిమినేట్ చేస్తారు జనాలు. సో అంతే, అంత మించి ఏం లేదు. వీళ్ళ ముగ్గురే ఉంటారు ఫైనల్ వరకు. ఇదే ఫిక్స్. ఈ వీక్ నాకు తెలిసి మోక్ష అనుకుంటున్నా, రమ్య మోక్ష. గెలిచే సత్తా బిగ్ బాస్ అంటే సుమన్ శెట్టి కానీ తనుజ కానీ, వాళ్ళు ఇద్దరులోనే ఖచ్చితంగా. లేకపోతే ఖచ్చితంగా అయితే సుమన్ శెట్టే ఫిక్స్ అయిపోండి, సుమన్ శెట్టి విన్నర్. ఇది బిగ్ బాస్. బిగ్ బాస్ మరి ఎలా నడుస్తుంది? బిగ్ బాస్ బాగానే నడుస్తుంది, నడుతుంది. కానీ వెనక వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినారుగా, వాళ్ళు వచ్చి నాకు కొద్దిగా సప్ప పడుతుంది. అదేంటి ఇప్పుడు వాళ్ళని దించింది రేటింగ్ పెరగడానికి అని చెప్పి పెరగడానికి కానీ అరవైన నిఖిలు, ఆయిషా, మీ చిట్టి పిక్కలు వీళ్ళు వచ్చారుగా, వీళ్ళు వచ్చి నాకు ఏం రేట్లు ఎత్తుంది అసలు. వాళ్ళు ఏమి ఎంటర్టైన్మెంట్ దివ్యల మాదిరి వచ్చే లేస్తుంది. ఆమె అయిపోతుంది. మరి ఇమానీలు, తనుజ గారు వీళ్ళు ఉండటం వల్ల షో నడుతుంది. కానీ వీళ్ళ వల్ల ఏముంది, వీళ్ళు నలుగురు పోయే వాళ్ళే, ఒకళ్ళంటే ఎలిమెంట్ అవుతారు. చిట్టి పిక్కలది ఆయేషా, వీళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళు, అరవోడు, మరి నిఖిలు, వీళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళు ఎలిమెంట్ అవుతారు. ఇప్పుడు గేమ్ బాగా ఇమానుయల్ బాగానే ఆడుతుండు, తనుజ బాగానే ఆడుతుంది, రీతు బాగానే ఆడుతుంది, ఇమాన్ పవన్ బాగానే ఆడుతుండు, వీళ్ళందరూ బాగానే ఆడుతుండ్రు. గేమ్ కూడా ఆడుతుండు, నటిట్లా న్యాయంగానే మాట్లాడుతుండు. ఏదైనా వస్తే ఏమంటే మొహం మీద మాట్లాడుతుంది, సాటికి పోయి గుసగుసలు కూడా ఏం ఆడతలేదు, మంచిగానే ఆడుతుండు ఇమానుయల్ కప్పు కొట్టేది ఈసారి. సుమన్ శెట్టి గారు మంచి వ్యక్తి కాబట్టి ఆయన ఉంటాడు చివరి దాకా. ఈయన ఎక్కువ కష్టం ఇమానుయల్ది కదా, న్యాయం అయితే కష్టం ఎక్కువ ఈ సీజన్ కి ఇమానుయల్దే. ఆయన వల్లనే బిగ్ బాస్ నడుతుంది. న్యాయం అయితే ఇమానుయల్కే రావాలా, ఎందుకంటే ఆయన ఎక్కువ బాగా ఆడుతుంది కాబట్టి. ఆమె గెలవట్లేదు అందలేదు, కానీ ఎంటర్టైన్మెంట్ కోసం గెలుచులేదేం లేదు. చివరి దాకా వంచాలి మనం, కాకపోతే అది అన్ఫేర్ లేదు, ఏం లేదు. ఆయన కొద్దిగా గేమ్ ఆడలేదని ఎలిమినేట్ చేయలే, కానీ ఆయన మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తే బాగా అనుకుంటున్నాను దివ్య మాధురి కోసం. శ్రీజ వద్దు, బర్నీ గారు ఇస్తే బర్నీ గారు రావాలి రీ ఎంట్రీ. అందరిని కోరుకుంటున్నా బర్నీ గారిని తీసుకురావాలని. దివ్య మాధురికి జంట ఆ వయసుకు తగ్గ లవ్స్ లో ఎవరు లేరు, ఆయన అయితే కదా సరిపోద్ది. ఎంటర్టైన్మెంట్ వద్దు మనకు బాగా. దాని బాగుంది అసలు, బాగా ఆడతలే, పాడు బాగా ఆడతలే. అది నేను చెప్పినగా, ఆయిషా పిక్కల ఎలిమెంట్ అయిద్ది, మరి ఆయిషా ఎలిమెంట్ అయిద్ది, అరవాడు ఎలిమెంట్ అవుతాడు, నిఖిల్ ఎలిమెంట్, ఈ నలుగురు ఎలిమెంట్ కావాల్సింది. అవుతారు, వీళ్ళ వల్ల ఏమి లేదు. గేమ్ ఆడతలే, ఎంటర్టైన్మెంట్ లేదు అసలు. ముందర మెయిన్ గేమ్ ఆడినా కూడా ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా, అది లేదు.
అది లేనప్పుడు ఇంకెందుకు వాళ్ళ దాంట్లో ఇప్పుడు మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి కదా. ఎంటర్టైన్మెంట్ చేస్తేనే బిగ్ బాస్ పైకి లేద్ది. ఎంటర్టైన్మెంట్ లేనప్పుడు ఏమని చూస్తాం. అందుకని వాళ్ళు ఒకళ్ళు ఎలిమెంట్ అవుతారు. రాము రాథోడ్ మరి అతనికి ఏమెట్లుంది? బానే ఉంది, బానే ఉంది. రాము రాత్రి గేమ్ బానే ఉంది. డిమాండ్ పవన్ బానే ఉంది. ఇంకా అసలు రీతుని అందరు తిట్టారు కానీ పాపం రీతుది కూడా బానే ఉంది. రీతుది బానే ఉంది, మనల్ బానే ఉంది, తనుజ బానే ఉంది. నేను దయచేసి ఇప్పుడు ఎలిమెంట్ అయిన వాళ్ళ భరణి గారు ఎలిమెంట్ అయింది కాబట్టి ఆయన రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడు టాప్ 5 లో ఎవరు ఉండే అవకాశం ఉంది? ఎవరు కప్పు కొట్టే ఛాన్స్ కనిపిస్తుంది? ఇమానులే కప్పు ఇమానుల్ ఏమన్నారు, రన్నర్ ఏమో తనుజ, 3 ఆయన మన సుమన్ శెట్టి గారు. రాము రాథోడ్ సో తర్వాత వీళ్ళు 5 ఉంటారులే. పాపం డిమాండ్ పవన్ కూడా ఉంటాడు. ఎవరున్నా నేను చెప్పేది అయితే న్యాయంగా ఇమానుల్, తర్వాత తనుజ, వీళ్ళ తర్వాతకి అందరు. సో ముందటి సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ బెటర్ గా ఉందా లేకుంటే డల్ గా ఉందా? ఎలా కంపేర్ చేస్తే ఎలా ఉంది సీజన్? డల్ గా అంటే ఇప్పుడు ఇమానుల్ వల్ల బాగానే లేచిందిగా. ఇమానుల్ వల్ల బాగా లేచింది. వాళ్ళు వచ్చారుగా అమరాను అర్జున్ వాళ్ళే వాళ్ళని పంపించిండ్లే లోపలికి నాగార్జున సార్. వాళ్ళ వల్ల లేచి తట్టింది కొంచెం బాగుంది. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? ఈ వీక్ వీళ్ళు నలుగుట్లో ఎవరన్నా ఒకరు కావాలని కోరుకుంటున్నా నేను. ఆయేషా, సిట్టి పిక్కలు, అరవాడు, నిఖిల్ ఒకరు కావాలి. ఒకళ్ళు అవుతారు. ఎవరన్నా కానీ ఒకళ్ళు అవుతారు.